హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి శెట్టి. ఈరోజు ఏంటంటే న్యూ రెసిపీ. యాక్చువల్లీ ఇది మా అమ్మ చేస్తుండే, అప్పుడు నేను చేస్తాను అనమాట. ఆయిల్లో కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ వేసేసుకొని కొంచెం మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అవి మెత్తగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అది ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్న ఆనియన్ వేసేసుకొని అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. పింకిష్ కలర్లోకి వచ్చినాక కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని అవి సైడ్ తీసుకున్నటువంటి క్యాప్సికమ్ వేసేసుకొని ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ కొంచెం సేపు రోస్ట్ చేయాలి. తర్వాత ఇన్స్టంట్ చేసుకున్న పప్పుల పొడి అనమాట. సింపుల్గా పప్పుల పొడి వేసి కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్లేవర్ కోసము, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ మంచిగా అనిపించదు. సో ఇన్స్టెంట్గా కుక్ చేసుకున్నటువంటి పప్పుల పొడి వేసేసుకోవాలన్నమాట. ఏం లేదు, నార్మల్గా పప్పులు, కారం, ఉప్పు పట్టుకోవాలన్నమాట. అది మంచిగా వేసి ఆ ఫ్లేవర్ మొత్తం అంటే పప్పుల వాసన రాకుండా మంచిగా అది కుక్ అవ్వాలి. ఒక 5-10 మినిట్స్ మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే పప్పుల పొడి మాడిపోతుంది అనమాట. సో అలా కుక్ చేసిన దీనికి ఏం పెట్టాలంటే రైస్ తినకూడదు, ఓన్లీ కర్రీ, చపాతీ అండ్ రోటీతో తింటే చాలా బాగుంటుంది. సో అప్పటికప్పటికి ఇంకా మా అమ్మతో రోటీ వేయించి తింటుంది అనమాట. మా అమ్మకు పెట్టిన, సో షీస్ టేస్టింగ్ అనమాట. సో ఒక పీస్ తీసుకొని మంచిగా ప్రేర్ చేసుకొని పెట్టుకోండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.